అండి మటన్ పీస్ కూడా చూడండి ఎలా ఉందో. మేబీ ఈ రోజు కొద్ది తేడా కొట్టిందేమో. మటన్ బిర్యానీ తోపు ఉంది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు అయితే మంచి గుంటూరు స్టైల్ బిర్యానీ తినడానికి వెళ్తున్నాను. ఇప్పుడు గుంటూరు స్టైల్ బిర్యానీ తినడానికి గుంటూరు దాకా వెళ్ళిపోతున్నాం అంటే అవసరం లేదు గైస్. ఈ మధ్యన మన వైజాగ్ లోని గుంటూరు ఫేమస్ అయిన సుబానీ హోటల్ మన వైజాగ్ లోని ఒక అవుట్లెట్ అయితే ఓపెన్ చేశారు. మరి అది ఒరిజినల్ కాదు నాకు తెలియదు కానీ బట్ ఓపెన్ అయితే చేశారు. గుంటూరు స్టైల్ బిర్యానీది చాలా మంది రీల్స్ కూడా పెడుతున్నారు, ఒరిజినల్ సుబానీ అనే పెడుతున్నారు. అందుకనే ఈ రోజు లంచ్ కి అయితే అక్కడ స్పాట్ ఫిక్స్ చేసాం. అండ్ చాలా రోజుల తర్వాత మనతో పాటు ఉస్మాన్ ద బాసా ఎస్డి ఉస్మాన్ కూడా జాయిన్ అయ్యాడు. చాలా రోజులు అయిపోయింది. మనోడు కూడా వర్క్ లో ఇంకా బిజీ అయిపోయాడు అనమాట, బిజినెస్ లోని. సో ఇంకా కలవడం కూడా కుదరట్లేదు. చాలా రోజుల తర్వాత కలిసాం. అండ్ మా అర్హంత్ గడ అయితే ఏకంగా మాల్టా వెళ్ళిపోయాడు ఆడి కెరియర్ చూసుకోవడానికి కోసం, వర్క్ కోసం. ఇంకా ఎవరెవరు వర్క్ లోనే అలా బిజీ అయిపోయాం అనమాట. ఉస్మాన్ తోని లాస్ట్ టైం నేను గుంటూరు వెళ్ళినప్పుడు కూడా గుంటూరు బిర్యానీ ట్రై చేసాం. సో ఇప్పుడు మళ్ళీ ఇద్దరం కలిసి ఈ గుంటూరు సుబానీ హోటల్ కి అయితే లంచ్ కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక టేస్ట్ ఎలా ఉంది, ప్రైస్ ఎలా ఉంది, నిజంగా గుంటూరు ఫ్లేవర్ వచ్చిందో లేదో తెలుసుకుందాం. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఇప్పుడే మనం గుంటూరు సుబానీ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా మనకి పెందుర్తి, ఆ ముందు పెందుర్తి పోలీస్ స్టేషన్ ఉంటది. సో అలాగే ముందుకు వస్తే మీకు గుంటూరు సుబానీ అని చెప్పేసి ఇలా పెద్ద బోర్డు అయితే ఉంటది. ఒకసారి లోపలికి వెళ్ళి అమ్మా ఎండ దంచేస్తుంది. ఈవినింగ్ అయితే చలి, మధ్యాహ్నం అయితే ఎండ మామూలుగా ఉండట్లేదు. ఇది వచ్చేసరికి ఏది 150 రూపీస్ చికెన్ దమ్ బిర్యానీ. గుంటూరు ఒరిజినల్ సుబానీ హోటల్ అంట. ఈ రోజు స్పెషల్స్ వచ్చేసరికి ఇక్కడ చింటమ్మ మటన్, మస్టర్డ్ ఫిష్, ఆయిస్టర్ ప్రాన్స్, పన్నీర్, సెజ్వాన్ చికెన్ అని ఉన్నాయంట. లోపల కూడా చాలా సింపుల్ గా ఒక 25 to 30 సీటింగ్ దాకా ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి సుబానీ హోటల్ మెనూ. ఏంట్రా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఉంటాయి ఇన్ని ఐటమ్స్. సూప్స్, స్నాక్స్, స్టార్టర్స్, బిర్యానీస్, నైస్ చాలా ఉన్నాయి. యూట్యూబ్ లో చేస్తున్నా. హాయ్, ఎక్కడి నుంచి? రావులపాలెం నుంచి వచ్చారు ఇక్కడ దాకా. డాడీ ఎగ్జామ్ రాస్తున్నారా, చదువుతున్నారా? నైస్. ఇప్పుడు రావులపాలెం వెళ్ళిపోతావా తినేసి? రేపు వెళ్తారా? హాయ్ చెప్పు అందరికి. నైస్. తినేసావా? ఎలా ఉంది టేస్ట్? బాగానే ఉందా? ఈ అన్ని ఐటమ్స్ నార్మల్ గా తినేవే కానీ జస్ట్ ఇక్కడ ఏం ఫేమస్ అది ఆర్డర్ చేసేద్దాం. ఇంకా బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ చేద్దాం. అరే ఉస్మాన్, ఇది ఇప్పుడు నిజంగా ఒరిజినల్ అంటావా అక్కడది, లేకపోతే ఎందుకంటే చాలా చోట్ల సేమ్ పేర్లతో చాలా ఫేక్ ఓపెన్ అవుతుంది కానీ మరి ఇది ఒరిజినల్ గా నాకు తెలియదు. ఫ్రాంచైజా? బయట అయితే ఫుల్ ఒరిజినల్ సుబానీ హోటల్ అనే రాశారు. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది. ఆ గుంటూరు ఫ్లేవర్, ఆ అరోమా అయితే తెలుస్తుంది బయట. బిర్యానీ చెప్పే ముందు ఈ రోజు స్పెషల్ ఏం స్టార్టర్ ఉందని అడిగాము. మస్టర్డ్ ఫిష్ ఉందని చెప్పారు, అది ఒకటి చెప్పాము. ఇలాగా డీప్ ఫ్రైడ్ ఫిష్ ని ఒక సాస్ లో టాస్ చేసి ఇచ్చారు. మస్టర్డ్ సాస్ అండ్ మస్టర్డ్ ఆయిల్ ఆ ఫ్లేవర్ వస్తుంది అనుకున్నాను, స్మెల్ వస్తుంది అనుకున్నాను కానీ అదంత రాలా. టేస్ట్ లో నా మస్టర్డ్ ఫ్లేవర్ వస్తుంది చూద్దాం. ఈ రెస్టారెంట్ లో దొరికే ఫిష్లు కొన్ని భాషా ఫిష్లు ఇవన్నీ ఎక్కువ వాడతారు. సో అవి ఆటోమేటిక్ గా నోట్లో పెడితే కరిగిపోయేటట్టే ఉంటాయి. ఒకసారి ఈ మస్టర్డ్ ఫిష్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. మధ్య మధ్యలో మనకి గార్లిక్ అండ్ మధ్య మధ్యలో జీడిపప్పులు కూడా ఉన్నాయి చాలా. సర్వ్ చేయొద్దని మేము ఇలాగే తినేస్తాం చాలు. సెపరేట్ మస్టర్డ్ ఫ్లేవర్ అయితే అంత స్ట్రాంగ్ గా రావట్లేదు. మీకేమనిపిస్తుంది? చాలా మైల్డ్ గా వస్తుంది ఆ ఫ్లేవర్. కొన్ని దగ్గర ఒక దగ్గర ట్రై చేశారు ఆ మస్టర్డ్ ఫిష్, అదేంటంటే కొద్దిగా ఘాటు తగులుతుంది. బట్ పర్లేదు. ఒకవేళ మస్టర్డ్ ఫిష్ అనే పేరు తీసేసి నార్మల్ గా ఒక చైనీస్ ఫిష్ స్టార్టర్ అని చెప్పుకొని తినేస్తే బాగానే ఉంటుంది. కానీ పేరు వచ్చిన తర్వాత ఫ్లేవర్ కోసం మనం వెతుకుతాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంత స్ట్రాంగ్ గా లేదు. దాంతోపాటు మనం దేనికోసం వచ్చామో అదైతే ఆర్డర్ చేసేసాం. బేసిక్ చికెన్ దమ్ము, మటన్ దమ్ టేస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ అంత ఎక్కువ క్వాంటిటీ ఉంటే మనం తినలేము, కొద్దిగా టేస్టింగ్ వరకే. కాబట్టి ఒక మటన్ దమ్ హాఫ్ చెప్పాము. ఇది వచ్చేసరికి చికెన్ దమ్ హాఫ్ అయినా సరే ఒక పర్సన్ సరిపడా మంచి సఫిషియెంట్ క్వాంటిటీ ఇచ్చారు. అదే ఇంకా ఫుల్ చెప్తే ఒక పర్సన్ హెవీ అయ్యే అంత క్వాంటిటీ వస్తుంది. సో ఇది వచ్చేసరికి మటన్ హాఫ్. మటన్ హాఫ్ లోనే ఎన్ని పీసులు ఇచ్చారు ఏంట్రా? 3 పీసులు. నార్మల్ గా ఫుల్ దాంట్లో ఎన్ని ఇస్తారు? 5 ఇస్తారా? అండ్ మటన్ పీస్ కూడా చూడండి ఎలా ఉందో, ఎంత పెద్దగా ఉందో. ఆ సైజులు కూడా చాలా బాగున్నాయి. మెయిన్ థింగ్ చెప్పాలంటే గుంటూరులో దొరికే మటన్ డిఫరెంట్ టేస్ట్, దాని సాఫ్ట్నెస్. గుంటూరు సైడ్ దొరికే గొర్రెలు అది మటన్ అదంతా క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది చాలా. పీసులు కూడా మంచి సాఫ్ట్ అండ్ టెండర్ గా ఉన్నాయి, మంచిగా అక్కడక్కడ ఫ్యాట్ తగులుతూ. ఇది వచ్చేసరికి రైస్. అరోమా అయితే కొద్దిగా తెలుస్తుంది. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇదేంట్రా చికెన్ ముక్కలో ఉంది మటన్ ముక్క, బాగా ముదారగా ఉంది. ఇది చూసావా నువ్వైనా? బోన్ పీసెస్ బాగుంటాయి. ఇదైతే చాలా టెండర్ గా ఉంది, అది ఒకటే చాలా హార్డ్ అయింది. ఒకసారి ఇది రైస్ లో కలుపుకొని టేస్ట్ చేద్దాం. ఫ్లేవర్ ఉందిరా. ఆ వైబ్ కొద్ది వరకు మ్యాచ్ చేసిందిరా. 60 to 70% మ్యాచ్ చేసినట్టుంది. 100% అయితే కాదు.
పర్లే మన పీస్ కూడా నాకు ఈ బోన్ పీస్ అని వచ్చింది. ఇది కొద్దిగా హార్డ్ అయిపోయింది ఇదంతా, పర్లేదు. అండ్ మనకి గుంటూరు బిర్యానీ అంటే కట్టా ఉండాలి, ఇది గోంగూర కూడా ఉండాలి. కానీ గోంగూర ఏంటి ఎలా ఉంది, టమాటా చట్నీ ఇలా ఉంది. గోంగూర టమాటా కలిపేసారు, కలర్ మాత్రం అలా ఉంది. అక్కడ మనకి ఎలా ఉంటది గుంటూరులోని గ్రీన్ గా ఉంటది, ప్యూర్ గోంగూర. అది కట్ట కొద్దిగా ఏమా ఇక్కడ కట్టలోని ముక్కలు అన్ని ఉన్నాయా, ఈ మొక్కలు అవన్నీ వేసుకొని చాలమాయ. ఈ రైస్ లోని కట్ట కలుపుకొని ఈ మటన్ ముక్క పెట్టుకొని టేస్ట్. ఈ బిర్యానీకి కట్ట లేకపోతే ప్రాణం లేదు మాయ. నార్మల్ ఫ్లేవర్ తో తినేవచ్చు కానీ కట్ట ఉంటేనే అదొక వైబ్. ఇంకా ముస్లిం స్టైల్ బిర్యానీ, గుంటూరు విజయవాడ స్టైల్ బిర్యానీలోనే కట్ట ఈజ్ మస్ట్. భలే ఎన్హాన్స్ అవుతుంది. బాగుంది. సో ఇది వచ్చేసరికి చికెన్ దమ్ మినీ అన్నమాట. ఇది వచ్చేసరికి హాఫ్. ఇందులో కూడా చికెన్ పీసులు బాగానే వేసారు, 2 పీసులు వేసారు. కానీ నిమిషం 3 పీసులు 4 పీసులు ఇచ్చారేమో, ఫుల్ మనం హాఫ్ అడిగితే ఫుల్ ఇచ్చేసారేమో అనుకున్నాను, కానీ లేదు 2 పీసులే ఉన్నాయి. ఈ చికెన్ అయితే మటన్ కంటే చికెన్ చూడరు ఎంత సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉందో, భలే సాఫ్ట్ గా ఉంది. ఇది 2 పీసులు అయితే బాగున్నాయి. అండ్ దాంతో పాటు దీని రైస్ టెక్స్చర్ ఇది కొద్దిగా ముద్దగా తగులుతుంది కానీ బాగానే ఉంది టెక్స్చర్. సో ఈ చికెన్ ఇందులో రైస్ లో పెట్టుకొని టేస్ట్ చేద్దాం. నోట్లోకైనా సిద్ధు అయిపోయింది మెత్తగా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మటన్ లో ఉన్న ఫ్లేవర్ చికెన్ లో లేదు. మటన్ చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది తెలుసు. తినగానే చికెన్ తినగానే ఎలాగ అనిపిస్తుంది అనుకుంటున్నావు, నార్మల్ గా ఏదో గరం మసాలా కొట్టేసినట్టు ఉంది. ఫ్లేవర్ అండ్ టేస్ట్ మటన్ లోనే బాగుంది చికెన్ కంటే. ఒకసారి నువ్వు తినరా, ఇప్పుడు ఉస్మాన్ టేస్ట్ చేసి చెప్తాడు పక్క గుంటూరు స్టైల్ ఎలా ఉంటుందో. ఉస్మాన్ గడి సరిగ్గా మసాలాలు సరిగ్గా కుక్ అవ్వలేదు కదా, ఎందుకంటే గుంటూరు స్టైల్ బిర్యానీకి మాస్టర్ సీల్. నార్మల్ గా ఈ టైప్ బిర్యానీ చేసుకుంటారు. అండ్ చిన్నప్పుడు నువ్వు ఆల్రెడీ గుంటూరులో ఉన్నావు కాబట్టి యు నో ద రూట్స్. లాస్ట్ టైం తిన్నప్పుడు బాగుందా, మేబీ ఈ రోజు కొద్దిగా తేడా కొట్టిందేమో. బట్ మటన్ బిర్యానీ ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. మటన్ బిర్యానీ బాగుంది, ఆ పీసులు కూడా బాగున్నాయి. ఒక పీస్ తప్పించి మిగతా అన్ని బాగానే ఉన్నాయి. ఈ బిర్యానీలో మనకి టమాటాలు ఉంటాయి. బిర్యానీ మే టమాటర్ కోన్ డాల్తే అంటారు, కానీ హైదరాబాదీ బిర్యానీ మే టమాటర్ నై డాల్తే, బట్ గుంటూరు స్టైల్ బిర్యానీ మే డాల్తే, అంతే కదా. అరే ఈ బిర్యానీలో కొద్దిగా కట్ట అయ్యి ఓన్లీ గ్రేవీ కట్ట కలిపితే టేస్ట్ ఎలా మారుతుందో లేదో చూద్దాం. కట్ట కలిపినా మారలేదు టేస్ట్. కొద్దిగా గోంగూర కూడా వేయాలి ఇక్కడ. గుంటూరు సైడ్ లో దొరికిన ప్యూర్ గోంగూర అయితే కాదు, ఇందులో టమాటాలు ఇవన్నీ యాడ్ చేస్తారు, మొత్తం కలర్ అంతా మారిపోయింది. ఇది టేస్ట్ చేద్దాం కొద్దిగా. గుంటూరు సైడ్ లో పెట్టిన ప్యూర్ గోంగూర టైప్ పెట్టాలి, కానీ ఇలా టమాటా ఇవన్నీ కలిపితే అథెంటిసిటీ పోతుంది. బిర్యానీలో కలుపుకుంటే టేస్ట్ రావట్లేదు. బట్ మటన్ చాలా బాగుంది, చికెన్ కంటే మటన్ ట్రై చేయొచ్చు ఇక్కడికి వచ్చి. కానీ మంచిగా ప్లేట్ మీద ఇస్త్రాక్ వేసి దాని మీద మనకి బిర్యానీ ఇచ్చారు. ఇలాగా ఆకుల మీద భోజనాలు చేస్తే అది ఒక తెలియని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లాస్ట్ లోని ఇక్కడ డిజర్ట్స్ లోని వీళ్ళది స్పెషల్ గులాబ్ జామ్ అని చెప్పాను. కోవా ఏం లేదే, మనం ఎలాగో నిన్నటి వీడియోలో షుగర్స్ తిన్నని చెప్పాను కాబట్టి నేను షుగర్స్ తిన్నాను గైస్. ఉస్మాన్ తింటే నాకు తెలియదు గైస్, కానీ ఖాళీ అయితే మాత్రం ఖాళీ అయిందని చెప్తే నేను తిన్నా, ఉస్మాన్ తింటాడు. చూసేసి బిల్ ఏదిరా తినేసి బయటకి అయితే వచ్చేసాం. ఇంకా ప్రైజింగ్ విషయంలోకి వస్తే మటన్ దమ్ హాఫ్ వచ్చేసరికి 320 రూపీస్, చికెన్ దమ్ హాఫ్ వచ్చేసరికి 150, మస్టర్డ్ ఫిష్ 275 రూపీస్, గులాబ్ జామ్ వచ్చేసరికి 50 రూపీస్. గులాబ్ జామ్ మళ్ళీ వేసారేంటారు బిల్లు, ఇందాక నువ్వు కట్టేసిన తర్వాత కూడా 50 రూపాయలు ఎక్స్ట్రా కట్టేవరా. అవును, నీ బిల్లోని గులాబ్ జామ్ వేస్తారు, నా బిల్లోని గులాబ్ జామ్ వేస్తారు, కానీ మనకు వచ్చింది ఒకటే కదా, ఒక పోర్షనే కదా. ఏదో దున్నోడు ఒక గులాబ్ జామ్ 50 రూపాయలకి అమ్ముతాడు. ఇంత గులాబ్ జామ్ తప్పులేదు, అమ్ముతూ ఉంటారు కదా. ఎలాగో టేస్ట్ విషయంకి వస్తే మటన్ దమ్ బాగుంది, మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంది. చికెన్ కొద్దిగా మేబీ ఈ రోజు కొద్దిగా దబ్బడినట్టు ఉందేమో, కానీ మస్టర్డ్ ఫిష్ కూడా బాగుంది. మస్టర్డ్ ఫ్లేవర్ మరి ఎక్కువ తెలియట్లేదు, బట్ యాజ్ అ స్టార్టర్ గా ఫిష్ స్టార్టర్ గా అదైతే బాగుంది, ట్రై చేయొచ్చు. బట్ నాకు ఇప్పటికీ చిన్న డౌట్ ఏంటంటే ఇది నిజంగా ఒరిజినల్ సుబానియా కాదా అనేది నాకు తెలియదు. అంటే కొంతమందికి హైదరాబాదీ దమ్ బిర్యానీ నచ్చుతుంది, కొంతమందికి గుంటూరు సైడ్ దమ్ బిర్యానీ నచ్చుతుంది. ఈ 2 బిర్యానీలకి ఏంటంటే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. అంటే ఇప్పుడు డబల్ మసాలా హైదరాబాదీ బిర్యానీ తిన్నోడికేమో ఇక్కడ మైల్డ్ మసాలాతో ఉన్న గుంటూరు బిర్యానీ నచ్చదు, గుంటూరు బిర్యానీ తిన్నోడికేమో హైదరాబాదీ బిర్యానీ కొద్దిగా ఓవర్ మసాలా ఓవర్ స్పైసీనెస్ అనిపిస్తుంది. అంటే దేనికి దానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బట్ మనం అలా కాదు, మనం అన్ని టైప్ ఆఫ్ బిర్యానీని ఎంజాయ్ చేస్తాం కాబట్టి నేను ఏ బిర్యానీ తింటున్నానో ముందుగుండా మైండ్ లో పెట్టుకుంటాను, దాని టేస్ట్ ఇలాగే ఉంటదని చెప్పి. సో పెద్దగా నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించదు. సో మీలో నాలాగా ఎంతమంది అన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీ తింటారో కింద కామెంట్స్ లో చెప్పండి. మీకు ఏ బిర్యానీ నచ్చుతుంది, హైదరాబాద్ బిర్యానీ, గుంటూరు బిర్యానీ? నువ్వు కూడా మేమందరం ఒకటేలే. ఇప్పుడు కేరళ వెళ్తే కేరళ బిర్యానీ నచ్చినట్టు తింటావు, ఏ ఊరు వెళ్తే ఆ ఊరు బిర్యానీ తినడమే. అన్ని చెన్నై బిర్యానీ లిటరల్ గా చెప్పాలంటే కొంతమందికి చెన్నై బిర్యానీ నచ్చదు, అంటే కొంతమందికి అంటున్నాను, అందరికి కాదు. నేను లాస్ట్ టైం వెళ్ళాను యాముద్దీన్ లోని మటన్ బిర్యానీ తోపు ఉంది. ఇలాగ అన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీ తింటాం మనం. బేసిక్ గా బిర్యానీ లవర్స్, పర్టికులర్ బిర్యానీ లవర్స్ కాదు, అన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీ లవర్స్. మీలోని హైదరాబాద్ బిర్యానీ ఎంతమందికి ఇష్టం, గుంటూరు బిర్యానీ ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి. లేదు మాలాగా అన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీ తింటాను అన్నా సరే మా టీమ్ లో ఎంతమంది
మంది ఉన్నారో కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా గుంటూరు ఫేమస్ సుబానీ బిర్యానీ ఒరిజినల్ అయితే ఇంకా హ్యాపీయే. ఒరిజినల్ కూడా మొన్నటిసారి నేను వెళ్ళినప్పుడు ముందంత టేస్ట్ అనిపించలేదు, కొద్దిగా టేస్ట్ అలా మారిపోతూనే ఉంది టైం మారుతుంది కొద్ది. ఇంకా లేదు, ఒక గుంటూరులోని ఫేమస్ అయిన సుబానీ హోటల్ మన వైజాగ్ లో ఓపెన్ చేయాలి, ట్రై చేయాలనుకుంటే మాత్రం వెళ్ళి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. జెన్యూన్ గా నాకు అనిపించింది, నేను జెన్యూన్ గా చెప్పేశాను. ఉస్మాన్ నీకు ఎలా అనిపించిందిరా? మటన్ బిర్యానీ బాగుంది, చికెన్ బిర్యానీ కొంచెం అదిగా సంగతి. ఆ సిటీ వైపు నుంచి రావాలంటే మీరు ఇంక పని కట్టుకొని రావాలి ఇటు సైడ్. సో ఒకవేళ వస్తే ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ప్రెసెంట్ ఈ వీడియో అయితే ఎంతతో నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాను. అంటే బాయ్ అండ్ cheers guys.